గ్రేట్ కలీ గారి మీదున్న ఆరోపణ. ఈయన వైలెన్స్ ని నేర్పిస్తూ ఉంటారు. అదేంటంటే కలీ గారు, ఇది గాంధీ గారి దేశం, ఇక్కడ అహింస నేర్పబడుతుంది. కానీ మీ షో చూసిన తర్వాత చిన్న పిల్లలు కూడా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. నాకు తెలిసి ఇది చాలా మంచి విషయం. ఏంటంటే ఏ ఒక్కరైనా అది ఏంటంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు కదా, అలా ఆ విధంగా ఎవరు కొట్టట్లేదు, డైరెక్ట్ గా గుచ్చి రక్తం ఎలా వస్తుందో చూస్తున్నారు. లేదు, మంచి విషయమే. ఎవరి మీదనో కోపం వస్తే అది వాళ్ళ ఫీల్డ్లో రెస్లింగ్ చేయాలి. అక్కడ గనుక పంచిస్తే మంచిదే. అంటే అనవసరంగా ఏది చేయకూడదు. ఒకవేళ ఇందులో నిజంగా గనుక ఎవరైనా కొడితే వాళ్ళని కొట్టచ్చు, అదేం పెద్ద. మీరు రింగ్ బయట ఎవరైనా కొట్టారా? ఇప్పటివరకు అలా కొట్టలేదు. ఎప్పుడైనా మీ చేయి తగిలి పొరపాటున తర్వాత వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళి చేరారా? లేదు, అలాగేం లేదు. నేనేం విన్నానంటే బ్రైన్ అని ఒక వ్యక్తి ఉండేవారు. కలీ గారు ఆయన ట్రైనింగ్ అప్పుడు ఒక ఫ్లాప్ జాక్ కొట్టారు, దాంతో ఆయన చనిపోయారు. ఇది అవును, అది నిజమే. కానీ అదేం పెద్ద విషయం కాదు. రింగు లోపలే, అది బయట ఏమీ కాదు, అది రింగు లోపలే. అది కాలిఫోర్నియాలో జరిగింది, ఇంకా శాన్ ఫ్రాన్సిస్కోలో, అక్కడ అలా జరిగింది. ఆ ఇన్సిడెంట్లో ఏమైంది? అదే, అక్కడ ఇలాగే జరిగింది. ఎలా అంటే స్పైన్ ఇలా తిప్పాను, అది తల వెనుక భాగం, అలా అయిపోయాడు. అప్పుడు మీ మనసుకి చాలా కష్టం అనిపించిందా? కష్టంగానే అనిపించింది. అయితే అది గేమ్ కదా. మిగతా వాళ్ళు మిమ్మల్ని కొట్టేటప్పుడు మీకు బాగా దెబ్బలు తగులుంటాయి కదా? దెబ్బలు తగులుతాయి. అయితే మీ బాడీలో చాలా దెబ్బలు తగులుంటాయి. నాకు చాలా చోట్ల తగిలాయి. తలకి తగిలింది, కాళ్ళకి, బ్యాక్ సైడ్ చాలా పెద్ద గాయాలయ్యాయి. రెస్లర్ అంటేనే అంతే కదా, అందరికీ అలాగే జరుగుతాయి. అలాంటప్పుడు మీ ఆవిడ మీకు చెప్పలేదా, ఇదంతా ఎందుకండి, వదిలేయండి, మీకే మంచిది అని? తను ఎప్పుడూ చెప్తూ ఉంటుంది వదిలేయండి అని. ఈ రెస్లింగ్ మనకెందుకు, విడిచిపెట్టండి అని అంటుంది. కానీ ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ మీరు విడిచిపెట్టరు. విడిచిపెట్టిన సరే, మీరు వదిలేసినా నేను మిగతా వాళ్ళకి నేర్పిస్తాను. నేను మీతో వైలెన్స్ గురించి మాట్లాడాను, హింస గురించి మాట్లాడాను, కొట్టడం గురించి మాట్లాడాను. వీటన్నిటికన్నా మీరు రింగ్ లోపల చాలా విషయాలు చేస్తారు. ఈ రెజ్లింగ్ చేసేటప్పుడు మధ్యలో కిస్సింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వాళ్ళందరికీ వాళ్ళ దృష్టిలో నేను ఎలా కనబడతానో అలాగే ఆ విధంగా ఉంటాను. నేను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో ఈ విషయం చూశాను, చాలా వీడియోస్లో చూశాను. అన్ని వీడియోస్లోనూ కలీ గారు గొడవ పట్టం కన్నా కిస్సింగ్ ఎక్కువ చేశారు. అయితే అందులో అన్ని ఏజ్ గ్రూప్ గల అమ్మాయిలు ఉన్నారు. ఖచ్చితంగా మీరు అన్నది నిజమే. అదేంటంటే అందరూ అంటుంటారు అది 60 నుంచి 6 నుంచి 60 వరకు. ఇది చూసారంటే మీ వైఫ్ ఏమంటారు? తను కూడా ఏమీ పట్టించుకోదు, మీరు అలాగే కదా ఉంటారు. అదంతా కెమెరా ట్రిక్కే. అది వాళ్ళు ఎలా చేస్తారో కూడా నాకు అసలు తెలియదు. నా భార్యకి చెప్తాను, అదేం ఉండదు, పట్టించుకోకు అని. మీరు మీ వైఫ్ దగ్గర ఇది కెమెరా ట్రిక్ అని చెప్పిన వెంటనే ఆవిడ దాన్ని నమ్మేస్తారా? లేదు, తను నమ్ముతుంది. తను చాలా చాలా మంచిది. అదే చెప్తున్నా, తను బెస్ట్, చాలా చాలా మంచి అమ్మాయి. సరే, మీకు పర్సనల్గా ఏది ఇష్టం, ఈ గొడవలా లేదా కిస్సింగ్ సీనా? మీరు చెప్పండి, మీకేమి ఇష్టం? సరే, మీరు చెప్పండి, మీకేం నచ్చుతుందో చెప్పండి.
ఇవాళ మీకు చెప్పే అవకాశం మాత్రమే ఉంటుంది. నేను ప్రశ్నలు మాత్రమే అడుగుతాను. మీతో అడగండి. పాటు ఎప్పుడు పుట్టిగా ఒక ఆయన ఉంటారు కదా, ఆయన పేరేంటి? రంజన్ సింగ్. ఆయన ఇంగ్లీష్లోను పంజాబీలోను మీరు చెప్పేది రిజల్ట్స్కి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు కదా. నేను చూశాను, ఆయన భయంకరంగా అరుస్తారు. పంజాబీ ప్లే బాయ్ ద గ్రేట్ ఖలీ. కలీ. మీరు ఒకసారి స్టేడియంలో చెప్పారు, స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. కిస్ చేస్తే స్టేడియంలో వాళ్ళందరూ అది మీరే అంటున్నారు పంజాబీ ప్లే బాయ్ అని, అందరూ కిస్ పెడతారు అని. అదే అందరికీ తెలుసు, అలాగే నాకు పేరు వచ్చింది పంజాబీ ప్లే బాయ్ అని. చూడండి, పిల్లలు ఫైట్ చేయడం నేర్చుకుంటే మంచిదన్నారు. అలాగే ఇది కూడా నేర్చుకుంటే మంచిదేనంటారా? లేదు, అంటే అది అది డిఫరెంట్ అయిన విషయం, చూపులు బట్టి ఉంటుంది. అది నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు. అది ఒక ప్రోగ్రాం, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ప్రజలు వాళ్ళ దృష్టితో వాళ్ళు చూస్తుంటారు కదా. అంటే అక్కడ జరిగినంత కూడా ఒకే దృష్టితో చూడాలి కదా. అయితే మీరు ఆ దృష్టితోనే చూడండి.